హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ బ్లాగ్. మేమైతే ఈ రోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నాము. మా చెల్లి అయితే ఆనియన్స్ కట్ చేస్తుంది. ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా ఎగ్స్ అయితే ఒకసారి ఆయిల్ లో అయితే వేపుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా ఆనియన్స్ కూడా వేంపేసి కొంచెం తీసేసి పక్కన పెట్టేసుకున్నాము రైస్ కోసము. ఇక్కడ కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, ఇంకా మసాలాలు, కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకున్నాము. ఇంకా దానికి కావాల్సినవి మసాలాలు అయితే నేను స్టార్టింగ్ లో వేయలేదు. ఇప్పుడైతే ఇంకా మసాలాలు కూడా అన్ని యాడ్ చేసేసుకున్నాను. బగారాకు, చెక్క, లవంగం అవన్నీ కూడా వేసేసుకున్నాను. ఇక్కడ పసుపు కూడా యాడ్ చేశాను. ఇంకా మాకు కావాల్సినంత కారం కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇంకా ఆయిల్ పైకి తేలేంతసేపు కాసేపు ఉంచేసి ఇంకా బాయిల్డ్ ఎగ్స్ కూడా యాడ్ అయితే చేసేసాను. ఇక్కడ మేము బిర్యానీ అయితే నార్మల్ రైస్ తోనే చేస్తున్నాము. మా ఇంట్లో బాస్మతి రైస్ అయితే లేవు. ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసి పైన పుదీనా, కొత్తిమీర వేసేసాను. అయితే రెడీ అయిపోయింది. మేమైతే ఇక్కడ ఎగ్ బిర్యానీని నాటుకోడి పులుసుతో తింటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.